హాయ్ అండి. ఈరోజు వీడియోలో హ్యాండ్స్‌కి బోర్డర్ వచ్చినప్పుడు ఎక్కడా కూడా మనకి అతుకులు కనిపించకుండా ఎలాగా జాయిన్ చేస్తూ నీట్‌గా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్‌కి నేనైతే సైడ్‌కి ఖర్చుకి నాకు జాయింట్లు పడతాయండి. దానికోసం ఒక 2 ఇంచుల క్లాత్‌ని అయితే ముందుగానే జాయిన్ చేసేసుకుని ఆ తర్వాత ఒరిజినల్ మీద పెట్టుకుని ఇలాగ స్టిచ్ వేస్తున్నాను. కింద వచ్చేసి ఒరిజినల్ అనేది నా వైపుకు ఉందండి. తర్వాత పైన వచ్చేసి మనకి ఉల్టా పెట్టేసుకున్నాను లైనింగ్ క్లాత్‌ని. ఎందుకని జాయిన్ చేశాను కదా! ఆ జాయింట్లు అనేవి బయటకి కనిపించకుండా ఉండటానికి ఉల్టా వైపు నా వైపు పెట్టుకున్నాను అనమాట. ఇలాగ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలాగ బుక్ ఓపెన్ చేసినట్టు ఇలా ఓపెన్ చేసుకుని కరెక్ట్‌గా మనకి లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు ఇలాగ సన్నగా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని గోరుతో గీకండి, నీట్‌గా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్‌కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. మరీ బయట కనిపించేలా వేసుకోకండి. అస్సలు బాగోదు. కార్నర్‌కి వెళ్ళిపోవాలన్నమాట. అసలు వీళ్ళు వేశారా లేదా అన్నట్టు కార్నర్‌కి వెళ్ళిపోతేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కట్ చేసేసేయండి. ఇక్కడ కొంచెం కొద్దిగా థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ కూడా కట్ చేశాను. ఇప్పుడు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని దూరం కుట్టు మొత్తం కూడా నీట్‌గా చేత్తోటి అద్దుకుంటూ అరిచేతి సహాయంతో ఇలాగ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ని. చూడండి నేను 2 ఫింగర్స్ తోటి ఎలాగ సపోర్ట్ చేస్తున్నాను, అరిచేతి సహాయంతో కూడా ఎలాగ సపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ మనకి బ్యాక్స్ పక్కకి సైడ్కి ఖర్చులకి కావాలి కదా క్లాత్. సో నా దగ్గర ఉంది క్లాత్ అనేది. దీన్ని ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి చూసుకోవాలన్నమాట క్లాత్ ఏమన్నా అవసరం అవుతుందా లేదా చూసుకుని ఏమన్నా వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ అని కట్ చేసేస్తాను. మళ్ళీ బాగోదు, ఆడ్గా అయిపోతుంది అనమాట. నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని పైన పెట్టేసుకోవాలి. పైన పెట్టుకుని పాదమించుతోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం పావించి ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. సో ఇలాగా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయాలి. ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసేసేయండి. ఇంకా ఇక్కడ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అలాగే జాయిన్ చేసేసేయండి. నీకు క్లాత్ ఉంది కదా తీసేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్ కూడా తీసేస్తున్నానండి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువే ఉంది క్లాత్ అనేది. ఇలాగా స్టార్టింగ్లో ఒక పావించి ఫోల్డింగ్లోకి పంపించేసుకోవాలి. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ పెట్టేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా చూడండి ఇలా ఫోల్డింగ్ తీసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని ఏమైనా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి మొత్తం. ఇక్కడ క్లాత్ని కట్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా ఇలాగా సగానికి కింద ఈక్వల్గా రావాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా వచ్చిన తర్వాత పైన ఏమైనా ఖర్చు ఉంటే కట్ చేసేయాలి. నాకైతే ఎక్కువ ఏం లేదు, అందుకు నేనైతే ఏం కట్ చేయట్లేదు. రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. ఖర్చు అంతా ఒకవైపుకి వచ్చేలా కాకుండా కొంచెం అటు కొంచెం ఇటు పోయేటట్టు చూసుకుని కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు చూసుకుంటే మనం ఏమైనా అతుకులేసినా మనకి సైడ్కి బయటకు కనిపించకుండా ఖర్చులోకి వెళ్ళిపోతాయి. ఇలా పాదమించుతోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సన్నగా వేసుకోవాలి, మరీ లావుగా కాకుండా కార్నర్కి వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా.
ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకంతే, దీన్ని కూడా ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా వచ్చింది కదా మనకి క్లాత్ని, ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా సైడ్కి మనకి కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వస్తుందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి, మనకి తెలిసిపోతుంది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ టక్ అని. సో సైడ్కి అయితే 2 ఇంచుల వరకు నాకైతే తక్కువ వచ్చింది కదా ఒరిజినల్ క్లాత్ అనేది. ఈ క్లాత్ని మనం గ్రీన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ మొత్తం. ఇది వచ్చేసి మనకి అంచు అనమాట. సో ఇక్కడ మనకి అంచు ఉంది కాబట్టి, మన దగ్గర క్లాత్ కూడా ఉంది కాబట్టి అంచు వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడాలి ఎలాగైతే నీట్గా కనిపిస్తుంది, మన దగ్గర ఎంత క్లాత్ ఉంది అని చూసుకుని దాన్ని బట్టి మనం ఫాలో అయిపోయామంటే ఇంకా పేరు పెట్టడానికి కూడా ఎవరు సరిపోరనమాట. ఈ బ్లౌజ్ ఇలా ఉంది ఏంటి అన్నట్టు కూడా అసలు వాళ్ళకి మాటలు కూడా రావు, అంత బాగా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో ఇలాగా ఓపెన్ చేసేసుకుని పైన టాప్ స్టిచ్ ఇలాగ స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి. టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది బ్లౌజ్కి. ఇక సన్నగా ఫోల్డింగ్ చేసేసుకోండి, పోగులు అనేవి బయటకు రాకుండా ఉండటానికి. ఇలాగ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఏమాత్రం కూడా ఫినిషింగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలండి. ఈ సైడ్ కూడా అంతే. కొంచెం క్లాత్ తక్కువైంది కదా, నేను ఇక్కడ కూడా వేసేస్తున్నాను. ఇందులో ఉల్టా సీదా చెక్ చేసుకుంటానికి ఏమీ లేదండి, అన్ని వైపులు ఒకలాగే ఉంది. సో కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. సో అయిపోయింది. తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక నీట్గా కట్ చేసుకుంటామే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. సో రెండింటిని సమానంగా పట్టేసుకుని ఎక్కడ కూడా ఎక్కువ క్లాత్ ఉన్నా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే